సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన దాంట్లో మీరు ఒక మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, 4 వేదాలని వీటన్నిటిని 4 వేదాలని ఒక్కొక్క పేజీలో వర్ణించడం అని చెప్పేసి అన్నారు. వేదాన్ని ఒక పేజీలో వర్ణించడం ఏంటి సార్? ఓకే, వర్ణించడం అని మనం చెప్పలేము, అది దుస్సాధ్యం, అది అసాధ్యము. అసలు ఇంకా మాట్లాడితే ఇప్పుడు ఈ సనాతన వాంగ్మయం ఏదైతే ఉందో, మన భారతీయ జ్ఞాన భండాగారం ఏదైతే ఉందో, అది ఇట్స్ హ్యూమంగస్. కొన్ని వేల లైబ్రరీలను, సప్త సముద్రాల కంటే ఎక్కువ విశ్వం అంతా జ్ఞానం ఉంది మనలో, మన దగ్గర, మన సనాతన వాంగ్మయం. అదంతా అసలు ఒక జీవితంలో 10 జీవితాల్లో చదవటం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఏదో ఒక చిన్నదాన్ని తీసుకుని, ఒక భగవద్గీత శ్లోకం తీసుకుని ఒక పిహెచ్డి చేయొచ్చు. ఒక శ్లోకం నేను కర్మయోగాను హోలిస్టిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటి సబ్జెక్టు మీద మేనేజ్మెంట్లో పిహెచ్డి చేశాను, భగవద్గీతకు సంబంధించి ఒక పిహెచ్డి. రెండో పిహెచ్డి వేరే బాంబే అది ఫైనాన్స్, బిహేవియరల్ ఫైనాన్స్. సో ఒక్కొక్కటి అంత జ్ఞానం మనకు ఉన్నప్పుడు దీన్ని బేసిక్ ఫండమెంటల్స్ అని చెప్తున్నాను. అందుకే నేను అందుకే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, వేదాల్లో ఇప్పుడు ఉదాహరణకి ఋగ్వేదం అన్నిటికంటే ఓల్డెస్ట్ అని అందరికీ తెలిసినటువంటిది. మిగతా వేదాలు కూడా ఋగ్వేదం నుంచి వచ్చినవే అని చెప్పి కూడా ఒక ఉంది. సామవేదం, నెక్స్ట్ యజుర్వేదం, అథర్వణ వేదం, ఇలాగా వీటన్నిటిలో కూడా కామనాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నది. అంటే విభజించాడు. అసలు వేదాల అనంతము, వాటికి అసలు లెక్కలేదు. వాటి ప్యూర్ నాలెడ్జ్ అలా వచ్చింది అంతే. అది ఎవరు రాసింది పుస్తకం కాదు, అపౌరుషేయం అంటారు దాన్ని. అందుకంటే ఏ పురుషుడు కూడా చెప్పబడింది మిగతా మతాల్లో లాగా ఒక ప్రవక్తని, వాని ద్వారా ఒక పుస్తకం అని మనకు లేదు. అపౌరుషేయం అది ఒక పురుషుడు చెప్పింది కాదు. అట్లా ద్రష్టలు అంటారు వాళ్ళని, అంటే ప్రిసెప్టర్స్. వాళ్ళు చూశారు దాన్ని, అలాగా దాన్ని ఫీల్ అయ్యారు. అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూశారు? ఫీల్ అవ్వగలం మనం అంతే. ఎలక్ట్రిసిటీని ఎవరు చూశారు? పరికరాలను చూడగలం, కానీ యాక్చువల్ ఎలక్ట్రిసిటీని చూడలేముగా. ఫీల్ అవ్వగలం మనం దాని యొక్క ఉపకరణాలు. అది మామూలుగా ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్. అలా కనుక తీసుకున్నట్లయితే వేదాలన్నింటినీ ఆయన వ్యాసులు అనేటువంటి, ఆ వ్యాసులు అనే మాటకు అర్థం కూడా ఒక విభజనకారుడు, వ్యాసకర్త అనేటువంటిదే. వ్యాసుడు అనేటువంటిది ఒక పొజిషన్, ఒక మనిషి కాదు. యాక్చువల్లీ స్పీకింగ్ అది మారుతూ ఉంటాడు. ఇలా ఇంద్రుడు కూడా అంతే. ఇంద్రుడు అనేది ఒక పొజిషన్, బ్రహ్మ అనేది ఒక పొజిషన్. ఇవి క్లారిటీ రావాలి జనాల్లోకి. ఓకే. మనకేంటంటే అన్ఫార్చునేట్లీ మనం చూసే సినిమాల వల్లనే మనకు కాస్త కూస్త అవగాహన ఉంటుంది. పౌరాణిక సినిమాలు అవి కూడా ఒరిజినల్స్ చదివేటువంటి, లేదా ట్రాన్స్లేషన్, అథాంటిక్ ట్రాన్స్లేషన్ చదివేటువంటి సంప్రదాయం కూడా మనకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎవడో ఏదో సినిమా తీస్తాడు. ఇప్పుడు మొన్న మధ్య ఆదిపురుషు అని ఒక సినిమా తీశాడు. వాడు ఇష్టం వచ్చినట్టు తీశాడు దాన్ని. జనాలు దాన్ని ఫ్లాప్ చేశారు, యాక్సెప్ట్ చేయరు. అంతకుముందు ఇంకోటి ఏదో మణిరత్నం లాంటి పెద్ద డైరెక్టరు ఒక రాముడు ఇతిహాసంతో ఒక ఐశ్వర్యాన్ని పెట్టి ఒక పిచ్చితనంగా ఒక ట్విస్ట్ చేసి తీశాడు. అది ఫ్లాప్ చేశారు. ఈ దేశంలో రాముడికి వేరే వాల్యూ ఉన్నది. వాటి డిఎన్ఏలో ఉంటుంది. ఒక ఫిగర్ కాదు, హీరో కాదు. రాము విగ్రహం, ధర్మానికి వేరే మారు పేరు, ఎంబాడిమెంట్, మూర్తిభవించినటువంటి ఒక ఫీలింగ్ రాముడు ఇక్కడ. అలాగే కృష్ణుడు, ఏతో కృష్ణస్తతో జయ, ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏతో కృష్ణస్తతో జయ అనేటువంటిది మనం నమ్ముతాం మనం. సో ధర్మానికి స్వరూపమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, సనాతనుడు అనేది మనకు పరమాత్మే కృష్ణుడే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు నమ్ముతాం మనం. ఇంత విశాలమైనటువంటి దాన్ని ఒక చిన్న దాంట్లో అయ్యేటువంటి సాధ్యం కాదు. దాన్ని ఎలాగోలా ఈ కమండలంలోనూ దీంట్లోనూ బట్టి ఎలా ఇవ్వగలము ఒక నక్షల్లో మనం అనేది దాన్ని ఆలోచించి, మనకు చిన్నప్పుడు మా జనరేషన్, మీ జనరేషన్ కూడా బహుశా ఉంటుంది, పెద్ద బాల శిక్ష అని మనకు ఉండేది. తెలుసు. అట్లీస్ట్ తెలుగు మనం తెలుగులో మాట్లాడుతున్నాం. మా పాఠ్యాల్లో పెద్ద బాల శిక్ష లేదు, కానీ మేము చదివాము, దాని గురించి మాకు చెప్పేవాళ్ళు. కరెక్ట్. ఎప్పుడు సిలబస్లో లేదు, ఇంట్లోనే ఉండేది. ఇంట్లో మన అమ్మ నాన్న మనకు ఓరియంటేషన్ ఇచ్చారు. ఎన్ని విషయాలు తెలుసు దాంట్లో. మనం ఆ టైంలో మనకు ఎవరైనా క్విజ్ కాంపిటీషన్ పెట్టినా కూడా బ్రహ్మాండం గెలిచేటోళ్ళం. మనం ఏమడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉండేది. దాంట్లో అటువంటి సింపుల్ ఎక్స్ట్రా కరిక్యులర్ నాలెడ్జ్ ఉండేది. ఎక్స్ట్రా కరిక్యులర్ అది కూడా పవర్ఫుల్ ఉండేది. ఇవాళ మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ లేకుండా పోయింది. కరిక్యులం కూడా మనకు ఉపయోగపడేట్టు లేకుండా పోయింది. సరే చేసుకోండి, నేను కాదనట్లేదు. ఐఐటికి ప్రిపేర్ అవ్వండి, నారాయణకి వెళ్ళండి, చైతన్యులు అవ్వండి, అన్నీ చేయండి. కానీ ఇది మాత్రం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో పిల్లలకి ఏం చేయాలని ఆలోచిస్తే ఒక వాయిడ్ కనపడింది. అంటే మన గ్యాప్ ఉన్న ఆపర్చునిటీ, అవకాశం కనపడింది. చేస్తే పెద్ద వాళ్ళు పెద్దవి చేస్తున్నారు, పెద్ద గ్రంథాలు రాశారు, సిలబస్లు రాశారు, టెక్స్ట్ బుక్లు రాశారు. 800 పేజీలు టెక్స్ట్ బుక్ ఈ రోజులు కుర్రాడు ఎందుకు చదువుతాడండి? లేదు అసలు, వాడికి ఓపిక లేదు. అసలు పేజీలు లేవు. ఇప్పుడు అంతా డిజిటల్ స్క్రీనే కదా, అంతా కూడా పరీక్ష కూడా డిజిటలే అంతా చేస్తున్నట్టు పరిస్థితి. ChatGPT, AI, MLలో ఉన్నాం మనం. ఇలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచించి దాన్ని క్రోడీకరించి 6x6 మ్యాట్రిక్స్తో 36
విభాగాలుగా చేసి శృతి స్మృతి, శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, అంటే మన మను ధర్మశాస్త్రము, యాజ్ఞవల్క స్మృతి అని ఉంది, తర్వాత పరాశర స్మృతి అని ఉంది, గౌతమ, ఇలా కొన్ని స్మృతులు ఉన్నాయి. వాటిని ధర్మశాస్త్రాలు అంటారు. మన శాస్త్రాల్లో చెప్పినట్టు అంటూ ఉంటారు. అవి స్మృతులు, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మనకు మహాభారతం ఉన్నాయి. పురాణాల్లో 18 పురాణాలు ఉన్నాయి. తర్వాత ఇంకా వచ్చేవి దర్శనాలు, 6 దర్శనాలు, ఉపనిషత్తులు 10, 108 ఉండేవి, ఇప్పుడు 10 బాగా ప్రిన్సిపల్. అలా లెక్క వేసుకుంటూ వెళ్ళి ఒక దేవుడు, 2 ప్రకృతి పురుషుడు, 3 గుణాలు, త్రిమూర్తులు, 4 పురుషార్థాలు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, 5 పంచభూతాలు, 6 దర్శనాలు, ఇంకా 6 శత్రువులు, కామ క్రోధ, 7 సప్తర్షులు, 7 సముద్రాలు, 8 అష్టవశువులు, ఇట్లా ప్రకృతులు, ఇలా ఉన్నాయి మనకు అష్టతత్వాలు, 9 నవగ్రహాలు, నవవర్ణలు, నవవిధ భక్తులు, నవరత్నాలు, ఇట్లా 9కి సంబంధించినవి, 10 దశావతారాలు, దశమహావిద్యలు, 11కి ఏకాదశి రుద్రులు, 12కి ద్వాదశాదిత్యులు, 14కి చతుర్దశ భువనాలు, ఒక 16కి షోడశ కళలు, 18కి పురాణాలు, 24కి అక్షరాలు, 24 విభాగాలు, 24 తత్వాలు, 33 కోట్ల దేవతలు, 64 చతుషష్టి కళలు, ఇట్లా మొత్తం సిలబస్ మొత్తం చెప్పేసినాను నేను. ఇది సనాతన ధర్మ కోర్సు సిలబస్. దీన్ని 36 ఛాంబర్స్ ఆఫ్, మనకు సినిమా ఉండేది 36 ఛాంబర్స్ ఆఫ్ షావోలిన్ అని, అది కూడా అంతే. చైనాలో 36 ఛాంబర్స్లోంచి వాడు వెళ్తే కానీ ఒక మాస్టర్ కాలేడు. వాడు మంచి ఆరితేరిన కుంఫు వీరుడు అవుతాడు వాడు. అది చాలా ఓరియంటల్ అనమాట, శాస్త్ర ప్రకారం వెళ్ళాలి వాడు. అది తీసుకొని మనం జనాల్లోకి వెళ్ళాలి కదా, పిల్లలు యూత్లోకి. అందుగురించి 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని చెప్పి తయారు చేసి, ఈ 36లో 120 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే మీరు అడిగిన ప్రశ్నకి వేదాలు 4 ఏమిటంటే నేను చేయదలుచుకున్నది, ఇప్పుడు దీనికి పెద్దగా చెప్తే వాళ్ళకి టైము ఉండదు, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం చేయదలుచుకు వేదాలు 4 అనే విషయం తెలియాలి. వాటి పేర్లు ఏంటి, ఒక్కొక్క వేదంలో అసలు దేని గురించి చెప్పబడింది. అంతేకాని దాంట్లోకి వెళ్ళిపోయి ఒక్క ఋగ్వేదంలోనే అదేదో బ్రాహ్మణం ఉంటుంది, ఇంకోటి శతపథ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణము, ఇంకా ఆ డీపులోకి వెళ్ళిపోయి 10వ మండలంలో 10 మండలాలు ఉన్నాయి. వాటిల్లో ఏమున్నాయి అనేటువంటిది పండితులకే తెలియదు చాలామందికి. మంత్రం కూడా అనవసరం కూడా జనాలకి. ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, కర్మకాండం ఉంటుంది, సామవేదంలో సంగీతం ఉంటుంది, అధర్వణ వేదంలో ధనుర్వేదం ఉంటుంది, మన విమాన శాస్త్రం ఉంటుంది, సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఆయుర్వేదం ఉంది. ఇవి తెలిస్తే చాలు. ఆ లెవెల్లో ఇది తెలియజేయటం మన ఉత్సవం. అలాగే పురాణాలు 18, దాంట్లో ఏమున్నాయి. ఉపనిషత్తుల్లో కథలు, ఇదేదో పెద్ద వేదాంతం అంటారు ఉపనిషత్తుకి పేరు. వేదాంతం అంటే అమ్మో అదేదో భయపడేది విషయం అనుకుంటారు, కానీ యాక్చువల్గా వెళ్తే చందమామ కథల్లాగా ఉంటాయి దాంట్లో ఉపనిషత్తుల్లో కథలు. ప్రతి కథకి, అలాగే పంచతంత్రంలో ప్రతి కథకి ఒక మోరల్ వాల్యూ, మన జీవితాన్ని బాగు చేసుకునే ప్రాక్టికల్ మాన్యువల్ ఉంది దాంట్లో. అలాగే భగవద్గీత, అది బైబిల్తోనూ ఖురాన్తో పోల్చదగిన గ్రంథం కాదు. అది అసలు రిలీజియస్ గ్రంథం కాదు నా లెక్క ప్రకారం. మరి వీళ్ళు భగవద్గీతని కంపేర్ చేస్తారు కదా సార్, మరి ఈ క్రిస్టియన్స్ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ, అది ఎప్పుడు వచ్చింది ఇది ఎప్పుడు వచ్చింది, దీనికి ఎందుకు కంపేర్ చేస్తారు వాళ్ళు? దీన్ని కంపేర్ చేసుకుని దీనికి కాలం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ కాలం లెక్కేసి 5000 ఏళ్ళు అని చెప్పిన మహాభారత కాలము వీళ్ళిద్దరి కంటే ముందేది, అంతే కదా. క్రిస్టియానిటీ వచ్చి 2020 ఏళ్ళు అయింది, ఇస్లాం వచ్చి 786 కదా, 6th century వేసుకోండి, అంటే ఒక 1400 ఏళ్ళు అయింది. వాడు 2020 ఏళ్ళు అయింది. ఇది నీకు జరిగినా జరగకపోయినా మనకు వివరాలు, మనకు కొన్ని గుళ్ళే 2500 ఏళ్ళ గుళ్ళు ఉన్నాయి మనకు సౌత్ ఇండియాలో. 3000 పైన మన దగ్గరనే సౌత్ ఇండియాలో 3000 ఏళ్ళ కింద చెప్తున్నారు. అంటే ఒకటి మనకు కనపడే నిదర్శనాలు కనపడుతున్నాయి, గుళ్ళు గోపురాలును రాళ్ళు శాసనాలు కనపడుతున్నాయి 3000. ఇంకా వేదాలు వాటికి ఒకవేళ వాళ్ళు చెప్పిన లెక్క వేసుకున్నా 5000 వేద్దాం పోనీ, 5126 నడుస్తుంది ఇప్పుడు అని అంటారు కొంతమంది. శకం వేదకాలం నడుస్తుంది, అది వేసుకున్నా కూడా 5000 మందే కదా పురాతనం. వాళ్ళకి బట్టలు నాగరికత ఏమీ లేనప్పుడు, అసలు వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఇక్కడ రాసులు పోసి అమ్మారు, ఇక్కడ రాజ్యాలు ఉన్నాయి, ఇక్కడంతా ఉంది. ఉదాహరణకి ఇందాక మనం మాట్లాడుతుంటే మనం దీంట్లోని సంభాషణలో వచ్చింది, ఎవడో చెట్టు కింద కూర్చుండంట, ఒక యాపిల్ కింద పడింది, అది గురుత్వాకర్షణ శక్తిని వాడు కనుక్కున్నాడంట. అంటే అది కనుక్కుని 200 ఏళ్ళు, వాడికి నోబెల్ ప్రైజ్, వాడు న్యూటను, వాడు మహాశాస్త్రజ్ఞుడు. ఓకే, బాగుంది, మంచిదే, చాలా మంచి విషయం కనుక్కున్నావు నాన్న. అంటే నీకు వాడు సరే 200 ఏళ్ళు అయింది అనుకుందాం మనం. అంటే 200 ఏళ్ల క్రితము యాపిల్ కాకపోతే కొబ్బరి బొండం పడింది, లేదు రేక్కాయ పడింది, అది కింద పడకుండా పైకి ఎగిరిపోతుందా? అప్పుడు కిందనే పడిందిగా. వీడి పుట్టక ముందు ఆ దేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో అప్పుడు కూడా కిందనే పడిందిగా. అంటే గురుత్వాకర్షణ అంటే ఉన్నది, దాని ఇన్వెన్షన్ ఎట్లా అంటే అది డిస్కవరీ, కనుక్కున్నావు నువ్వు. అది ఇన్వెన్షన్కి డిస్కవరీకి తేడా.
ఉన్నదాన్ని కనుక్కున్నావు నువ్వు. కనుక్కుని ఇంకెవరూ లేకుండా ఎవరు చూడకుండా వాళ్ళకి ఎవరికి తెలియనటువంటి ఒక ప్రదేశంలో అరే ఇది ఇదిరే భయ అని నువ్వు చెప్పినావు. వాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఒకళ్ళు చదివాడు, వాడు మంచోడే పాపం, ఇక్కడ చదువుకుని నేర్చుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాడు ఊహించుంటాడు చెప్పినప్పుడు ఇదేదో అవుతుందని. సరే వాడిని న్యూటన్ అన్నావు, నువ్వు టన్ కొట్టాడు అనుకుని వాడికి దండం పెట్టి వాడికి టన్ను వాల్యూ ఇచ్చావు. వానికంటే ముందు మన దగ్గర ఓల్డ్ టన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్పారు. సరే ఇట్లా చెప్పుకుంటూ పోయి అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి షా అని అనుకుని మనం గర్వపడుతూ ఉంటే సరిపోదు. ఏమున్నాయో తెలుసుకోవాలిగా. ఉరికినా మేమంతా రాజులు గీజులు అని చెప్పి, మేము రాజవంశం అని చెప్పి, మేము బ్రాహ్మిన్స్ అని చెప్పి, ఇంకోటి ఎవడో మేము ఇదే అని చెప్పి అదే అనుకుని ఊరికి గర్వపడితే ఉపయోగం ఉంది? దానికి నువ్వు ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు, అది ఇంకోళ్ళకి ఉపయోగపడే పని ఏం చేసావు, అది చేయాలి. దట్ ఈస్ వాట్ ప్రిసైస్లీ ఐ ఎయిమ్ టు డూ. అది నా మిషన్గా పెట్టుకొని దీంట్లో ఏమీ అసలు సరే ఇప్పుడు మీరు ఆపేక్ష చెప్తుంటే లేకుండా. నాకు